హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింగ్డమ్ మూవీ అయితే జస్ట్ ఇప్పుడే వాచ్ చేసి వచ్చాను. ఈ మూవీ మేము చూసుకుంటే హిట్ ఆర్ ఫ్లాప్ జెన్యున్గా మాట్లాడుకుందాం. మెయిన్ మూవీలో ప్లస్ పాయింట్ చూసుకుంటే విజయ్ దేవరకొండ, సత్యదేవ్ గారు, అలాగే వెంకటేష్ అనే ఒక తమిళ నటుడు. వీళ్ళు ముగ్గురు క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంటుంది. స్టోరీ పరంగా కూడా మనం రొటీన్గా చూసే పిక్చర్లో అనిపిస్తుంది అనమాట. కాకపోతే మెయిన్ బలం అయితే మాత్రం విజయ్ దేవరకొండ, సత్యదేవ్ గారు. వీళ్ళ క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. వీళ్ళకి వచ్చే సీన్లో వీళ్ళు బాగా అద్భుతంగా నటించారని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే ఈ సినిమా ఎక్కడ కనిపించదు. మెయిన్ మైనస్లోకి వెళ్ళిపోతే బ్రదర్స్ మధ్య రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్ అయితే ప్రేక్షకుడికి అయితే కనిపించదు. అసలు ఎమోషనల్గా ఎక్కడ టచ్ అవ్వదు అనమాట ఆ మూవీ. అలాగే అసలు విజయ్ దేవరకొండ హీరో, సత్యదేవ్ హీరో అనే టైప్లో మనం అయితే ఆలోచించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే సత్యదేవ్ క్యారెక్టర్ చాలా బాగా తీర్చిదిద్దారు. ఎక్కడ కూడా విజయ్ దేవరకొండకి అంటే టోటల్ క్లైమాక్స్లో ఎవరు సత్యదేవ్ ఎక్స్పైర్ అయిపోయే టైంలో, నా ఫైట్లో చనిపోయే టైంలోనూ విజయ్ దేవరకొండ వస్తాడని ప్రేక్షకులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కాకపోతే విజయ్ దేవరకొండ గారు ఆ పక్కన ఎక్కడో శుభ్రంగా పడుకొని ఉంటారనమాట. క్లైమాక్స్ అయితే చాలా వీక్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ అయితే ఏం బాగాలేదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ స్టోరీ మరి మనం ఒక సలార్ మ్యూజిక్ చూసినట్టు, దేవరా మ్యూజిక్, అలాగే ఒక కేజీఎఫ్ ఇవన్నీ మిక్సింగ్ కొట్టినట్టు అనిపిస్తుంది క్లైమాక్స్ ఫైట్ చూసుకున్నట్టునైతే. టోటల్గా చెప్పాలంటే ఒక విజయ్ దేవరకొండ, సత్యదేవ్ గారు, వెంకటేష్ తప్ప ఇంకా మూవీలో అయితే మనకి ఏమి కనిపించదు. హీరోయిన్తో ఒక్క సాంగ్ కూడా మనకి కనిపించలేదు. 2 సాంగ్స్, ఒకటి అన్నదమ్ముల మధ్య సాంగ్, లాస్ట్లో అనిరుద్ధి పాడిన సాంగ్. 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఒకసారి అలా వెళ్ళి జస్ట్ వాచ్ చేసి వచ్చి అంతేగాని ఎక్స్పెక్టేషన్తో వెళ్తే మాత్రం ఈ మూవీ మనకి ఎక్కడ కూడా బాగుందనే ఫీలింగ్ అయితే ఇవ్వదు. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియో అయితే లాస్ట్